హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ సేఫ్గా ఉన్నారని భావిస్తున్నాను. సో దేశంలో కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కొంత కంట్రోల్కి వస్తున్నట్టు కనిపిస్తుంది. సో గతంలో రోజువారీ కేసుల సంఖ్య 4 లక్షలకు పైగా నమోదైన దశ నుంచి ప్రస్తుతము 2 లక్షలకు లోపుగా కేసుల సంఖ్య పడిపోవడం అనేది కొంత శుభసూచకంగా చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా మనము మరొక నెల రోజుల పాటు ఇంతే సేఫ్గా ఉన్నట్లయితే ఈ సెకండ్ వేవ్ నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా వ్యవహరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు టాపిక్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఇటీవల రజనీకాంత్ గారికి ఆ అవార్డును ప్రకటించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, దేని క్రైటీరియాగా తీసుకుంటారు అనేటటువంటి విషయాలని క్లుప్తంగా చర్చిస్తూ ఈ అవార్డు పొందినటువంటి కొంతమంది ప్రముఖులు, ఎస్పెషల్లీ తెలుగువారు ఎవరు అనేది ఒకసారి పరిశీలిద్దాం. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవలసిందిగా, అదేవిధంగా లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇది భారతదేశంలో సినీ రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం. దీన్ని భారత ప్రభుత్వం వారు అందజేస్తారు. సో భారత ప్రభుత్వం వారు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఉంటుంది కదా, వాళ్ళు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారు ఈ అవార్డుని ప్రతి సంవత్సరము ఒకరికి అందజేయడం జరుగుతుంది. మరి ఎవరికి ఇస్తారు అంటే భారతదేశంలో సినీ రంగంలో అత్యున్నత సేవలు అందించినటువంటి వ్యక్తులకు, సినీ దిగ్గజాలకు ఈ అవార్డు ఇవ్వటం జరుగుతుంది. అంటే యాక్టర్స్ కానీ కాదు, యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేదా టెక్నీషియన్స్ కావచ్చు, లైక్ ప్లేబ్యాక్ సింగర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, అలాంటి వాళ్ళకి ఎవరికైనా సినీ రంగంలో పనిచేసి జీవితాంతము తమ జీవితం మొత్తాన్ని కూడా ఆ సినీ రంగ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసినటువంటి ఐకానిక్ పర్సన్స్కి ఈ అవార్డుని అందజేయటం జరుగుతుంది. అంటే ఒక రకంగా ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అన్నట్టు, జీవన సాఫల్య పురస్కారం అంటారు కదా, అది. అంటే తమ జీవితం మొత్తం కూడా ఆ రంగానికి అభివృద్ధికి కృషి చేసినందుకు గాను ఈ అవార్డుని అందజేయడం జరుగుతుంది. సో 1969 నుంచి ఈ అవార్డుని ఇస్తున్నారు. సో ఈ అవార్డుకి దాదాసాహెబ్ ఫాల్కే అనేటటువంటి పేరు ఎందుకు పెట్టారు, ఎవరి దాదాసాహెబ్ ఫాల్కే అనేటటువంటి డౌట్ మనకు రావచ్చు. సో దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి వ్యక్తి భారతదేశంలో తొలి సినిమాను నిర్మించినటువంటి వ్యక్తి. 1913లో దాదాసాహెబ్ ఫాల్కే గారు రాజా హరిశ్చంద్ర అనేటటువంటి ఒక మూకీ చిత్రాన్ని నిర్మించారు. మూకీ చిత్రం అంటే తెలుసు కదా, మాటలు ఉండవు, కేవలము దృశ్యాలు మాత్రమే కదులుతూ పోతూ ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డైలాగ్స్ కానీ ఏమీ ఉండవు. సో అలా 1913 అనగానే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. అంటే మనం ఏదైనా ఒక సంఘటన, ఒక సంవత్సరాన్ని గుర్తుంచుకోవాలంటే అదే సంవత్సరం జరిగినటువంటి వేరే ఏమన్నా సంఘటన ఉన్నట్టయితే ఆ రెండింటిని మనము అసోసియేట్ చేసుకోవాలంటే అనుసంధానించుకోవాలి. నాకు 1913 అనగానే రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి ఇయర్ అది సాహిత్య రంగంలో. సో ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయనకి 1913లోనే అవార్డు ఇవ్వడం జరిగింది. ఎస్, అదే 1913లో భారతదేశంలో తొలి సినిమాను నిర్మించారు దాదాసాహెబ్ ఫాల్కే గారు. సో రాజా హరిశ్చంద్ర. దాదాసాహెబ్ ఫాల్కే గారు అనేక చిత్రాలను నిర్మించి భారతదేశంలో సినిమా రంగము వేళ్ళూనుకోవడానికి కృషి చేసిండ్రు అన్నట్టు, ఒక రకంగా పునాది వేసిండ్రు. అందుకే ఆయనని భారత చలనచిత్ర పితామహుడు అని చెప్పేసి బిరుదు ఇవ్వడం జరిగింది, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఆయన రాజా హరిశ్చంద్రతో పాటుగా సత్యవాన్ సావిత్రి అంటే సతీ సావిత్రి, కాళీయమర్ధన్, శ్రీకృష్ణ జన్మ, మోహిని భస్మాసుర్ అనేటటువంటి చిత్రాలు, చాలా చిత్రాలు తీశారు. ఈ సినిమా పేర్లను మనం ఒకసారి గమనించినట్లయితే ఇవన్నీ భారతీయ పౌరాణిక ఇతిహాసాలు, పురాణాలకు, భాగవతాలకు సంబంధించినటువంటి కథలుగా అనిపిస్తుంది. ఎస్, ఆ రోజుల్లో ఈయనే కాదు, తొలినాళ్లలో మన దేశంలో సినిమాలు తీసినటువంటి చాలామంది రామాయణము, మహాభారతము, భాగవతము లాంటి పురాణాలు, ఇతిహాసాలలోని కథలనే సినిమాలుగా చిత్రీకరించడం జరిగింది. ఎందుకంటే తొలినాళ్లలో వచ్చిన సినిమాలన్నీ కూడా మూకీ చిత్రాలు, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డైలాగ్స్ ఉండవు. సో ప్రేక్షకులకు తెలిసినటువంటి కథను చెప్పినట్లయితే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే డైలాగ్స్ ఉండవు కాబట్టి. రామాయణము, మహాభారతము, భాగవత కథలన్నీ కూడా అప్పట్లో భారతీయులందరికీ సుపరిచితమైనటువంటి కథలు. సో కాబట్టి వాళ్ళు కథని ఊహించుకోగలుగుతారు, వాళ్ళకి తెలుస్తుంది. సినిమా చూస్తూ కథను ఊహించుకోగలుగుతారు, ఆ విధంగా సినిమాకు వాళ్ళు కనెక్ట్ అవుతారు అని చెప్పేసి వాళ్ళకు తెలిసినటువంటి ఈ పురాణాలలోని కథలనే సినిమాలుగా చిత్రీకరించడం జరిగింది.
ఆ విధంగా ప్రేక్షకులకు చేరువ కావడం అనేది జరిగింది. సో దాదాసాహెబ్ ఫాల్కే గారు ఇలాంటి సినిమాలు తీయటం ద్వారా భారతదేశంలో సినిమా రంగ పరిశ్రమకు పునాదులు వేయటం జరిగింది, ఆద్యుడుగా కావటం జరిగింది. సో కాబట్టి వారి జ్ఞాపకార్థం ఈ అవార్డుకి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో ఎలాంటి వ్యక్తులకు ఇస్తారు? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా భారతదేశంలో సినీ రంగ అభివృద్ధికి కృషి చేసినటువంటి దిగ్గజాలకి ఈ అవార్డు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ అవార్డు 1969లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలను ఇవ్వటం ప్రారంభించడం జరిగింది. 1969లో ఫస్ట్ విజేత దేవికారాణి గారు, ఒక మహిళ. సో ఎవరి దేవికారాణి? ఆమె ప్రత్యేకత ఏంది? ఆమె సినీ రంగానికి చేసినటువంటి సేవలు ఏంది ఒకసారి చూసినట్టయితే, దేవికారాణి భారతదేశంలో సినిమాలలో నటించినటువంటి తొలి మహిళగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హీరోయిన్ ఆమె. 1933లో కర్మ అనేటువంటి సినిమాలో ఆమె హీరోయిన్గా చేయడం జరిగింది. ఆమె భర్త హిమాంశు రాయ్ హీరోగా, ఈమె హీరోయిన్గా కర్మ అనేటువంటి సినిమాను తీయటం జరిగింది. సో 1920s 30s అంటే ఆ రోజుల్లో భారతీయ సమాజంలో మహిళలు ఇంటి నుంచి బయటికి రావటమే బహు అరుదు. అలాంటిది సినిమాలలో నటించడం అంటే అది కొంత ఊహకందనటువంటి విషయమే, చాలా గొప్ప సాహసమే. అలాంటి సాహసాన్నే చేసింది దేవికారాణి గారు. సో కాబట్టి ఆమె భారతదేశంలో నటించినటువంటి తొలి మహిళా నటిగా, హీరోయిన్గా గుర్తింపు పొందడం జరిగింది. మరి అంతకుముందు వచ్చిన సినిమాల్లో ఎట్లా ఉండేదంటే, ఈమెకు రాకముందు లేడీ క్యారెక్టర్ని కూడా జెంట్సే పోషించేది అన్నట్టు. నాటికలలో కానీ, నాటకాలలో కానీ, సినిమాల్లో కానీ మహిళా పాత్ర ఉన్నట్టయితే పురుషులే మహిళల వేషం వేసుకొని ఆ పాత్రని పోషించేదన్నట్టు. అలాంటి స్థితి నుంచి ఈమె మహిళ పాత్ర, ఒక మహిళ పోషించడం అనేది దేవికారాణి చేసినటువంటి సాహసము. అంతేకాకుండా ఆమె తన భర్త హిమాంశు రాయ్తో కలిసి బాంబే టాకీస్ అనేటువంటి ఒక ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి అనేక సినిమాలను నిర్మించడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఆమె బెంగాలీ యాక్చువల్గా. సో ఆ బెంగాలీ భూస్వామి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఆమె పుట్టింది కూడా వైజాగ్ సమీపంలో ఉన్నటువంటి వాల్తేరు, ఇప్పుడు కూడా వాల్తేరు రైల్వే డివిజన్ ఉంటుంది, అక్కడ ఆమె జన్మించడం జరిగింది. బెంగాలీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. రవీంద్రనాథ్ ఠాగూర్కి సమీప బంధువు కూడా ఆమె. సో 1969లో దేవికారాణి గారికి ఈ అవార్డుని తొలిసారిగా అందజేయడం అనేది జరిగింది. తర్వాత మరొక ప్రముఖ వ్యక్తి, అవార్డు అందుకున్నటువంటి మరొక ప్రముఖ వ్యక్తి పృథ్వీరాజ్ కపూర్. కపూర్ ఫ్యామిలీలో ఫస్ట్ పర్సన్ అన్నట్టు. తర్వాత కపూర్ ఫ్యామిలీలో చాలామంది నటీనటులు, తర్వాత డైరెక్టర్స్ చాలామంది రావడం జరిగింది. పృథ్వీరాజ్ కపూర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఆయన భారతదేశంలో నిర్మించినటువంటి తొలి టాకీ చిత్రం, అంటే మాటలతో కూడినటువంటి చిత్రము ఆలం ఆరా అనేటటువంటి సినిమాలో హీరోగా నటించడం అనేది జరిగింది. సో ఆయన కపూర్ థియేటర్స్ అనేటటువంటి పేరుతోటి టూరింగ్ టాకీస్ నడిపేది. టూరింగ్ టాకీస్లు అంటే ప్రొజెక్టర్ని, తర్వాత సినిమా ఫిల్మ్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్ళి గ్రామాలలో ప్రదర్శించేదన్నట్టు. అంటే ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పట్టణాలకు వచ్చి సినిమా థియేటర్లో సినిమా చూసేంత అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడున్నట్టుగా అప్పట్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేటివి అంత డెవలప్ కాలేదు. అందుకని సినిమానే ప్రేక్షకులకు చేరువుగా తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో కపూర్ థియేటర్స్ అని చెప్పేసి దాన్ని స్థాపించి ఒక ప్రొజెక్టరు, తర్వాత ఫిల్ము, మూవీకి సంబంధించిన ఫిల్మ్ తీసుకెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిపూట ప్రదర్శించజేసి తర్వాత మరుసటి రోజు పక్క గ్రామంలో అలా ఈవెన్ 1990s వరకు కూడా ఇలాంటి టూరింగ్ టాకీస్లు నడిచి అన్నట్టు. దాంతోపాటు ఆయన మొఘల్ ఏ ఆజం అనేటటువంటి ప్రఖ్యాత హిందీ చిత్రంలో నటించడం జరిగింది పృథ్వీరాజ్ కపూరు. ఆ తర్వాత పృథ్వీరాజ్ కపూర్ ఫ్యామిలీలో చాలామంది తర్వాత నటీనటులుగా రావడం జరిగింది. పృథ్వీరాజ్ కపూర్ యొక్క కొడుకు రాజ్ కపూర్తో పాటు ఆయనకి షమ్మీ కపూరు, శశి కపూర్ అని చెప్పేసి ముగ్గురు కూడా సినిమాల్లో బాగా రాణించడం జరిగింది. రాజ్ కపూర్ కొడుకు రిషి కపూర్ కొడుకు ఇప్పుడు రణబీర్ కపూర్. సో వాళ్ళ ఫ్యామిలీలో కరిష్మా కపూరు, కరీనా కపూరు, చాలామంది హీరోయిన్లు కూడా రావడం జరిగింది. తర్వాత అనిల్ కపూరు, తర్వాత ఈ శ్రీదేవి హస్బెండ్ ఉండే కదా ఆయన బోని కపూర్ ప్రొడ్యూసర్. సో ఇలా కపూర్ ఫ్యామిలీలో చాలామంది రావటం జరిగింది. సో వీళ్ళందరికీ ఆద్యుడు పృథ్వీరాజ్ కపూర్. వారికి 1971లో మరి ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. దాంతోపాటు తర్వాత మరొక ప్రముఖ వ్యక్తి, తొలి తెలుగు వ్యక్తి ఈ అవార్డు అందుకుంది బిఎన్ రెడ్డి 1974లో. బిఎన్ రెడ్డి అంటే మనకి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు.
బిఎన్ రెడ్డి, బి నాగిరెడ్డి, కేవీ రెడ్డి, ఇలా ముగ్గురు మధ్య కొంత కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది చాలామంది. అంటే 1960s 70sలో సినిమా చూసిన వాళ్ళకైతే పెద్దగా కన్ఫ్యూజ్ లేదు, కానీ ఈ మధ్య కాలంలో ఉండడు. నాకైతే చాలా వరకు కన్ఫ్యూజ్ ఉండే, ఈ మధ్యనే క్లారిటీ కొంత. సో బిఎన్ రెడ్డి, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డిని బిఎన్ రెడ్డి అంటారు, బి నాగిరెడ్డిని బిఎన్ రెడ్డి అంటారు, బి నాగిరెడ్డి అంటారు ఆయన్ని. సో బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి ఫేమస్ డైరెక్టర్ అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో, తమిళంలో కూడా సినిమాలు తీశారు. సో దాదాపు 15 సినిమాలు వారు దర్శకత్వం వహించడం జరిగింది, 15 సినిమాలకి. బిఎన్ రెడ్డి గారు తెలుగులోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నటువంటి తెలుగు వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఆయన 1939లో వందే మాతరం అనేటటువంటి సినిమాకి డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. సుమంగళి, దేవత, స్వర్గసీమ, మల్లీశ్వరి సినిమా చాలా ఫేమస్. తెలుగులో 1951లో మల్లీశ్వరి సినిమా ఇప్పటికీ కూడా ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మంచి అద్భుతమైనటువంటి చిత్రంగా నిలవడం జరిగింది. ఆ సినిమా ద్వారా ఎన్టీ రామారావు గారికి, తర్వాత వచ్చేసి భానుమతి గారికి స్టార్డమ్ తీసుకురావడం అనేది జరిగింది ఒక రకంగా. సో బంగారు పాప, పూజాఫలము, రంగుల రత్నం లాంటి సినిమాలకు బిఎన్ రెడ్డి గారు దర్శకత్వం వహించడం జరిగింది. కొన్ని సినిమాలను నిర్మించడం కూడా జరిగింది. సో వారికి 1974లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము అందజేయడం జరిగింది. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ దిస్ ప్రెస్టీజియస్ అవార్డు. తర్వాత 1982లో ఎల్వి ప్రసాద్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము లభించింది. సెకండ్ పర్సన్ తెలుగు ఇండస్ట్రీ నుంచి. ఎల్వి ప్రసాద్ అనగానే ఆయన నటుడు, దర్శకుడు, నిర్మాత, సినిమా రంగంలో అనేక రకాలైనటువంటి బిజినెస్ చేసినటువంటి వ్యక్తి. సినిమా కాకుండా సినిమాయేతర బిజినెస్ కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్గా 1956లోనే ఆయన ప్రసాద్ గ్రూప్ను స్థాపించి అనేక కంపెనీలను, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ద్వారా గొప్ప సినిమాలను నిర్మించారు. అదేవిధంగా ప్రసాద్ స్టూడియో చెన్నైలో, అప్పటి మద్రాసు ఇప్పుడు చెన్నై. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా మద్రాసు నగరంలోనే కేంద్రీకృతం కావడం అనేది జరిగింది. సో మద్రాసులో ప్రసాద్ స్టూడియో, ప్రసాద్ ల్యాబొరేటరీ, అంటే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తము, ఎడిటింగ్ కానీ రకరకాలైనటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కూడా ఆ ల్యాబొరేటరీలో జరిగేటట్టు ప్రసాద్ ల్యాబొరేటరీ ఇలాంటివన్నీ కూడా. మన హైదరాబాద్లో ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, తర్వాత ప్రసాద్ ఐమాక్స్, అంటే ప్రసాద్ ఐమాక్స్ ఎల్వి ప్రసాద్ కట్టింది కాకపోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో 4th 5th జనరేషన్ నడుస్తుంది అన్నట్టు. ఆయన ప్రారంభించినటువంటి ఆ బిజినెస్ని ఇప్పటికి కూడా వాళ్ళ వంశీకులు, వాళ్ళ జనరేషన్కి సంబంధించినటువంటి ఆయన వారసులు రన్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఎల్వి ప్రసాద్ యొక్క గొప్పతనం ఏంటంటే, భారతదేశంలో నిర్మించినటువంటి తొలి టాకీ చిత్రం, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆలమారా, పృథ్వీరాజ్ కపూర్ నటించింది. ఆ సినిమాలో ఎల్వి ప్రసాద్ గారు నటించడం జరిగింది. అదేవిధంగా తమిళంలో నిర్మించినటువంటి తొలి టాకీ చిత్రము కాళిదాసు, ఆ సినిమాలో ఎల్వి ప్రసాద్ నటించారు. తెలుగులో నిర్మించినటువంటి తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద, ఆ సినిమాలో కూడా, అంటే హిందీలో, తమిళంలో, తెలుగులో నిర్మించినటువంటి తొలి టాకీ చిత్రాలలో, అంటే మాటలతో కూడిన చిత్రాల్లో నటించినటువంటి ఘనత ఎల్వి ప్రసాద్ గారికి ఉండటం జరిగింది. ఆయన చాలా సినిమాలకు మరి దర్శకత్వం వహించి తెలుగు సినీ ఇండస్ట్రీకి కాకుండా తమిళ సినీ ఇండస్ట్రీ కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు. సో ఆయన 1949లో మన దేశం అనేటటువంటి ఒక సినిమాకు డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. ఆ సినిమా ద్వారానే ఎన్టీ రామారావు గారు సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ అవార్డు అందుకున్నటువంటి మరొక ప్రముఖ వ్యక్తి సత్యజిత్ రే గారు. 1984లో సత్యజిత్ రే గారు నిజానికి భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకుడు, బెంగాల్ ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి. ఆయన నిజంగా అద్భుతమైనటువంటి సినిమాలను దర్శకత్వం వహించడం అనేది జరిగింది. యాక్చువల్గా ఆయన కమర్షియల్ ఫిల్మ్ కంటే కూడా ఎక్కువ ఆర్ట్ పిక్చర్స్, తర్వాత డాక్యుమెంటరీలు ఎక్కువ తీయటం జరిగింది. భారతదేశంలో సామాజిక నేపథ్యాన్ని తీసుకొని హృదయాలను కదిలించేటటువంటి అనేక రకాలైనటువంటి చిత్రాలను ఆయన నిర్మించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన 1955లో తీసినటువంటి తొలి సినిమా పథేర్ పాంచాలి. పథేర్ పాంచాలి 1955లో తీస్తే అప్పట్లోనే దానికి దాదాపు 9 అంతర్జాతీయ అవార్డులు రావడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 36 సినిమాల్లో ఆయన నటించడం జరిగింది. 1992లో ఆయనకి మోషన్ పిక్చర్స్ ఆస్కార్ అవార్డు ఉన్నారు కదా, ఆస్కార్ వాళ్ళు ఈయనకి ఒక గౌరవ పురస్కారం ఇవ్వడం జరిగింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆస్కార్ వాళ్ళు. సో ఆ విధంగా ఆస్కార్ గౌరవ పురస్కారాన్ని కూడా 1992లో అందుకోవడం జరిగింది. అదే 1992లో వారికి భారత ప్రభుత్వము భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ భారతరత్న అవార్డు అందుకున్నటువంటి
తొలి సినీ రంగానికి చెందినటువంటి వ్యక్తిగా కూడా సత్యజిత్ రే గారి గురించి చెప్పుకోవచ్చు. సో ఆయనకి 1984లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించడం జరిగింది. ఆ తర్వాత 1986లో బి నాగిరెడ్డి గారు మూడవ తెలుగు వ్యక్తి, ఈ అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న మూడవ తెలుగు వ్యక్తి. బి నాగిరెడ్డి బిఎన్ రెడ్డి యొక్క తమ్ముడు, సోదరుడు. ఆయనేమో డైరెక్టర్ అయితే బి నాగిరెడ్డి ఏమో నిర్మాత. ఈయన చక్రపాణితో కలిసి విజయవాహిని స్టూడియో, నాగిరెడ్డి చక్రపాణి కాంబినేషన్లో విజయవాహిని స్టూడియోని నిర్మించి తెలుగులో అద్భుతమైనటువంటి చిత్రాలను నిర్మించడం అనేది జరిగింది. ఇప్పటికీ కూడా అద్భుతమైనటువంటి కళాఖండాలు అనదగ్గ సినిమాలను వీరు నిర్మించడం జరిగింది. నాగిరెడ్డి గారు చక్రపాణితో కలిసి పాతాళ భైరవి సినిమా 1949లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఎన్టీ రామారావు గారికి బ్రేక్ ఇచ్చినటువంటి సినిమా పాతాళ భైరవి సినిమా. 1949లో ఎన్టీఆర్, ఎస్వి రంగారావు ఇద్దరు పోటాపోటీగా నటించారు. ఎన్టీ రామారావు పేరు అందులో తోటరాముడు, ఇప్పటికి కూడా ఆ పేరు చాలా ఫేమస్, తోటరాముడు పేరు. అదేవిధంగా ఎస్వి రంగారావు ఆ సినిమాలో సాహసం చేయర డింబక అని చెప్పేసి ఒక డైలాగు పదే పదే అంటుంటాడు అన్నట్టు. ఆ డైలాగ్ కూడా ఇప్పటికీ తెలుగు వాళ్ళలో బాగా ఫేమస్ అయినటువంటి డైలాగు, ఇప్పటికి కూడా వాడుతూ ఉంటారు. తర్వాత 1955లో మిస్ అమ్మ అనే సినిమా తీసినారు నాగిరెడ్డి గారు. దీనికి ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వం వహించడం జరిగింది. తర్వాత 1957లో మాయాబజార్, అద్భుతమైనటువంటి సినిమా మాయాబజార్ సినిమా. అసలు ఇప్పటికీ కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ దర్శకులందరికీ ఒక పాఠం లాంటిది, ఒక లెసన్ లాంటిది ఆ సినిమా. స్క్రీన్ ప్లే ఎట్లా ఉండాలి, సినిమాను అసలు ఎట్లా తీయాలి, కథ ఎట్లా చెప్పాలనేది ఇప్పటికి కూడా 10th క్లాస్ ఇంగ్లీష్లో టెక్స్ట్ బుక్లో ఈ మాయాబజార్ సినిమా మీద ఒక లెసన్ ఉంది. కేవీ రెడ్డి గారు, కడారి వెంకటరెడ్డి దర్శకుడు దీనికి. కేవీ రెడ్డి, బి నాగిరెడ్డి, చక్రపాణి ఏమో నిర్మాతలు విజయవాహిని స్టూడియో ద్వారా. కేవీ రెడ్డి, కడారి వెంకటరెడ్డి ఏమో దీని యొక్క దర్శకుడు. అద్భుతమైనటువంటి సినిమా మాయాబజార్ సినిమా. మహాభారతంలో ఇది అభిమన్యుడు శశిరేఖ పరిణయాన్ని నేపథ్యంగా తీసుకొని తీసినటువంటి సినిమా. బ్లాక్ బస్టర్ ఫిల్ము, తర్వాత మంచి పాటలు, అద్భుతంగా ఈ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కావడం అనేది జరిగింది ఇప్పుడు కూడా. తర్వాత గుండమ్మ కథ సినిమాను కూడా వీళ్ళే నిర్మించారు 1962లో. గుండమ్మ కథ కూడా చాలా అద్భుతమైనటువంటి సినిమానే. అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీనటులు అందరూ హేమాహేమీలు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్, తర్వాత సావిత్రి గారు, జమున గారు, తర్వాత రమణారెడ్డి గారు, ఆ తర్వాత సూర్యకాంతమ్మ. ఇన్ఫ్యాక్ట్ ఆమె పేరే గుండమ్మ ఆ సినిమాలో. ఇంత హేమాహేమీలు నటించినా కూడా గుండమ్మ అనేటువంటి సూర్యకాంతం పేరు ఆ సినిమాకు పెట్టడం కూడా హైలైట్ అప్పట్లో. సో అలాంటి గుండమ్మ కథ సినిమా కూడా వీళ్ళే నిర్మించడం జరిగింది. ఇలాంటి ఆణిముత్యాలు అనదగ్గ సినిమాలన్నింటినో బి నాగిరెడ్డి గారు నిర్మించడం జరిగింది. సో అంతేకాకుండా వీరు చందమామ అనేటటువంటి ఒక మంత్లీ మ్యాగజైన్ కూడా తీసుకురావడం జరిగింది, కథల పుస్తకం. ఇన్ఫ్యాక్ట్ 12 భారతీయ భాషలలో ఈ చందమామ కథల పుస్తకాలు. ఇప్పుడంటే ఈ పిల్లలు పుస్తకాలను చదవడం అనేది చాలా తక్కువ, కథల పుస్తకాలు చదవడం చాలా తక్కువ, ఫోన్లు టీవీలు ముందే గడిపేస్తున్నారు. అప్పట్లో చందమామ పుస్తకం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూసేది పిల్లలు, మంత్లీ మ్యాగజైన్ అది. సో అలాంటి చందమామ పుస్తకాలను కూడా బి నాగిరెడ్డి గారు మరి వారు ప్రచురింపజేయడం అనేది జరిగింది. ఈ వీరికి 1986లో ఈ అవార్డు రావడం జరిగింది. చక్రపాణి గారు టీటీడీ చైర్మన్గా కూడా పనిచేశారు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడున్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వారు చైర్మన్గా ఉన్నప్పుడే నిర్మించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1987లో రాజ్ కపూర్ గారికి అవార్డు అందజేయడం జరిగింది. పృథ్వీరాజ్ కపూర్ అనుకున్నాం కదా, 1971లో వారికి అవార్డు వచ్చింది. వారి కుమారుడు రాజ్ కపూర్, హిందీలో గొప్ప హీరో, తర్వాత దర్శకుడు, నిర్మాత. ఆవారా అనేటటువంటి సినిమా 1951లో ఆవారా సినిమాలో నటించి అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. 1971లో వీరికి పద్మభూషణ్ అవార్డు కూడా రావడం అనేది జరిగింది. సో రాజ్ కపూర్. ఆ తర్వాత 1989లో లతా మంగేష్కర్ గారికి అవార్డు ప్రకటించడం జరిగింది. లతా మంగేష్కర్ మనకు తెలుసు, గాన కోకిల, భారత కోకిలేమో సరోజినీ నాయుడు బిరుదు, గాన కోకిల అనేటటువంటి బిరుదున్నటువంటి లతా మంగేష్కర్ గారు బాలీవుడ్లోనే కాకుండా దాదాపు 36 భాషలలో కొన్ని వేల కొద్ది పాటలు పాడారు. దాదాపు 1000 హిందీ సినిమాలలో నేపథ్య గాయనిగా సేవలు అందించడం జరిగింది. 2001లో భారతరత్న అవార్డు రావడం జరిగింది. సో లతా మంగేష్కర్ గారు ఇప్పటికీ బ్రతికున్నారు, 90 సంవత్సరాల పైబడిన వయస్సు. చిన్నతనం నుంచే ఆమె వాళ్ళ చిన్నతనంలో వాళ్ళ తండ్రి చనిపోతే కుటుంబ భారాన్ని మొత్తం మీదే వేసుకొని, వాళ్ళ దాదాపు 4-5 సిస్టర్స్ ఉన్నారు ఆమె, వాళ్ళ యొక్క పోషణ బాధ్యతను కూడా మీద వేసుకొని ఆమె మరి కుటుంబాన్ని పోషించేందుకు పాటలు పాడుతూ, ఆ తర్వాత తన గానామృతంతో దేశం మొత్తాన్ని ఉర్రూతొలగించినటువంటి లతా మంగేష్కర్ గారికి తెలుగులో కూడా వారు చాలా పాటలు పాడారు.
ఆమెకి 2001లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించి భారత ప్రభుత్వము సమున్నత రీతిలో ఆమెను గౌరవించడం అనేది జరిగింది. ఆమెకి 1989లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం రావడం జరిగింది. తర్వాత 1990లో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. 4వ తెలుగు వ్యక్తి, ఈ అవార్డు అందుకున్నటువంటి 4వ తెలుగు వ్యక్తి. సో ఏఎన్ఆర్ గురించి పెద్దగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. సో అక్కినేని నాగేశ్వరరావు దాదాపు 250కి పైగా సినిమాల్లో అప్పట్లో రొమాంటిక్ హీరోగా తెలుగులో మంచి చిరంజీవి రావడానికి ముందు డ్యాన్స్ అంటే ఏఎన్ఆర్ డ్యాన్సే, మంచి స్టెప్పులతోటి అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలొగించారు. తర్వాత అన్నపూర్ణ స్టూడియో కట్టి ఆయన చేసినటువంటి మరొక సేవ ఏంటంటే హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియో కట్టి తెలుగు సినీ ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ కావడానికి ఆద్యుడైన ఒక రకంగా. అంతకుముందు తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తము మద్రాసులోనే కేంద్రీకృతమై ఉండేది. ఈయన ఎప్పుడైతే ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో కట్టి షూటింగ్లకి మరి ఆయన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంతో తర్వాత కాలంలో అనేక మంది నటీనటులు, తర్వాత సాంకేతిక నిపుణులు, తర్వాత దర్శకులు, నిర్మాతలు అందరూ కూడా హైదరాబాద్కి షిఫ్ట్ కావడం జరిగింది. సో వారి కుమారుడు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నారు. 3వ తరం కూడా సినిమాలోకి వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారికి మరి 1990లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించడం జరిగింది. తర్వాత 1992లో భూపేన్ హజారికా, ఆయన అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి హిందీ సంగీత దర్శకుడు, గొప్ప సంగీత విద్వాంసుడు. ఇంకా సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి సంగీత దర్శకుడు అనటం కంటే గొప్ప సంగీత విద్వాంసుడు. ఇటీవల వారికి కేంద్ర ప్రభుత్వము భారతరత్న అవార్డుని కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందినటువంటి మరొక నేపథ్య గాయని ఆశా భోస్లే, లతా మంగేష్కర్ గారి యొక్క సోదరి, చెల్లెలనటిమ. 2000 సంవత్సరంలో ఆశా భోస్లేకి ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించడం జరిగింది. ఈమె కూడా సినీ నేపథ్య గాయని, హిందీతో పాటు పలు భాషల్లో మరి ఆమె పాటలు పాడి ప్రేక్షకులకు రంజింపజేయడం అనేది జరిగింది. సో తర్వాత ఇప్పటివరకు జరిగింది మనం ఒకసారి గమనించినట్లయితే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందినటువంటి అన్నదమ్ములు 2 ఉన్నారు. బిఎన్ రెడ్డి అంటే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, తర్వాత బి నాగిరెడ్డి. తర్వాత ఇదే పురస్కారాన్ని పొందిన 2 అక్కజెల్లెలు ఉన్నారు, లతా మంగేష్కర్, ఆశా భోస్లే. తర్వాత ఈ పురస్కారాన్ని పొందినటువంటి తండ్రి కొడుకులు ఉన్నారు, పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్. సో ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు, అన్నదమ్ములు, అక్కజెల్లెలు, తండ్రి కొడుకులు. తర్వాత 2009లో డి రామానాయుడు గారికి అవార్డును ప్రకటించడం జరిగింది. మరొక తెలుగు వ్యక్తి, ఇన్ఫ్యాక్ట్ 5వ వ్యక్తి అన్నట్టున డి రామానాయుడు. దగ్గుబాటి రామానాయుడు నిర్మాతగా తెలుగులో అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి చిత్రాలను నిర్మించడం జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్ అనేటటువంటి బ్యానర్ మీద గొప్ప సినిమాలు ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి మొదలుపెట్టుకుంటే మొన్నటి దాకా కూడా అందరూ హీరోలతోటి ఎంతోమంది నటీనటులని, దర్శకులని, హీరోలని, హీరోయిన్లని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు రామానాయుడు గారు. ఈయన ఘనత ఏంటంటే దాదాపుగా 15 భారతీయ భాషల్లో 150కు పైగా చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించడం జరిగింది 13 భారతీయ భాషలు. సో ఆ విధంగా ఆయన చివరి శ్వాస వరకు సినిమాలను నిర్మిస్తూనే ఉన్నారు. ఆయన ఈ బ్యానర్లో చాలా గొప్ప సినిమాలు కూడా రావడం జరిగింది అన్నట్టు. తర్వాత ఈయనకు పద్మభూషణ్ అవార్డు కూడా 2012లో రావడం జరిగింది. తర్వాత ఈ అవార్డు అందుకున్నటువంటి మరొక తెలుగు వ్యక్తి కె విశ్వనాథ్, 6వ వ్యక్తి, కాశీనాథుని విశ్వనాథ్. 2016 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము కె విశ్వనాథ్ గారికి ప్రకటించడం జరిగింది. ఈయన గొప్ప దర్శకుడు, కళా తపస్వి అనేటటువంటి బిరుదు ఉన్నటువంటి వ్యక్తి. సంగీతము, నాట్యము నేపథ్యంగా అంటే డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ అది కూడా. సో క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంగా తీసుకొని గొప్ప చిత్రాలను నిర్మించడం జరిగింది. అనేక చిత్రాలకు, గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించడం అనేది జరిగింది. ఆత్మగౌరవం 1965లో ఆత్మగౌరవం అనేటువంటి సినిమాతోటి తన కెరీర్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందే ఆయన యాక్చువల్గా ఇండస్ట్రీలోకి సౌండ్ రికార్డిస్ట్గా ఎంటర్ కావడం జరిగింది. ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా మూగ మనసు లాంటి సినిమాలకు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన డైరెక్టర్గా ఆత్మగౌరవము, ఓ సీత కథ, జీవన జ్యోతి, శంకరాభరణం 1979లో శంకరాభరణం అనేటటువంటి సినిమా ఒక కళాఖండం, తెలుగు చిత్రసీమలో ఒక కళాఖండం అన్న తగ్గటువంటి శంకరాభరణం సినిమా. ఎందుకంటే ఈయన కూడా చాలామంది నటీనటులని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. అయితే హీరోల యొక్క స్టార్డమ్ మీద బేస్ కాకుండా కథని నమ్ముకొని ఎలాంటి వాళ్ళనైనా సరే నటీనటులుగా పెట్టి బ్లాక్ బస్టర్స్ హిట్లు ఇచ్చినటువంటి వ్యక్తి కె విశ్వనాథ్ గారు. సో శంకరాభరణంలో జేవి సోమయాజులు గారు
వారు మామూలు నటుడు, అప్పట్లో పెద్ద స్టార్ ఏం కాదు. అలాంటి వ్యక్తిని హీరోగా ఒక రకంగా హీరో పొజిషనే. హీరో అంటే మామూలుగా ఆయన డ్యాన్స్లు ఫైట్లు చేసినట్టు హీరో ఏం కాదు. శంకరాభరణం సినిమా చూసిన అందరికీ తెలుస్తుంది. అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో శంకరాభరణం లాంటి సినిమా కానీ, సప్తపది, తర్వాత స్వాతిముత్యము, సాగర సంగమం, కమలాసన్ తోటి స్వాతిముత్యము, సాగర సంగమము, ఆ తర్వాత శుభ సంకల్పం 1995లో, తర్వాత చిరంజీవి గారితో కూడా 3 సినిమాలు తీసినారు. శుభలేఖ, తర్వాత వచ్చేసి ఆపద్బాంధవుడు, స్వయం కృషి, 3 కూడా మంచి సినిమాలు తీయడం జరిగింది. ఆ తర్వాత స్వర్ణకమలం వెంకటేష్ తోటి, స్వాతి కిరణము మమ్ముట్టి గారితో, శృతిలేయలు, అనేక సినిమాలు అన్నీ కూడా మంచి తెలుగులో అద్భుతమైనటువంటి సినిమాలుగా నిలిచిపోయినాయి. శుభ సంకల్పం సినిమాతోటి ఈయన నటుడుగా కెరీర్ని స్టార్ట్ చేసి తర్వాత చాలా సినిమాలలో మంచి నటుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరు కూడా ఇప్పుడు ఉన్నారు. కాకపోతే ఏంటంటే వయోభారంతో ప్రస్తుతం సినిమాకు దూరంగా ఉన్నారు. వారికి 2016లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. సో ఆ తర్వాత 2018 గాను అమితాబ్ బచ్చన్ గారికి అవార్డుని ప్రకటించడం జరిగింది. సో అమితాబ్ బచ్చన్ తెలుసు మనకి, దేశంలో అమితాబ్ బచ్చన్ గారి గురించి తెలియనటువంటి వారు ఎవరు దాదాపు లేరు. హిందీ సినిమా పరిశ్రమకు చెందిన వారైనా కూడా భారతదేశానికి చెందినటువంటి గొప్ప నటుడిగా పేరు పొందడం జరిగింది. బిగ్ బి అనేటటువంటి నిక్ నేమ్ తోటి ఆయన అందరికీ సుపరిచితులు. బుల్లితెర మీద కూడా అనేక షోలు తీసినారు. కౌన్ బనేగా కరోడ్పతి లాంటి షోల్లో పాల్గొని మంచి జనాదరణ పొందినటువంటి వ్యక్తి అమితాబ్ బచ్చన్. ఆయన కూడా హిందీ సినిమాల్లో బ్లాక్ బస్టర్ సినిమా, చాలా సినిమాల్లో నటుడుగా మరియు దర్శకుడిగా, తర్వాత నిర్మాతగా కూడా అనేక సినిమాలు నిర్మించడం జరిగింది. వారికి 2018 ఇయర్కి గాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందజేయడం జరిగింది. 2009 ఇయర్కి గాను రజనీకాంత్ గారికి ఈ అవార్డుని ఇటీవల ప్రకటించారు. సరే, ప్రకటించింది 2021లో అయినా 2019 ఇయర్కి గాను వారికి అవార్డుని ప్రకటించడం జరిగింది. సో వారు కూడా మరి మంచి ప్రేక్షక ఆదరణ పొందినటువంటి తన డిఫరెంట్ మేనరిజం తోటి, డైలాగ్స్ తోటి, స్టైల్ తోటి ప్రేక్షకులందరినీ కట్టిపడేసేటువంటి నటుడు. దాదాపు 70 సంవత్సరాల పైబడిన వయసులో ఇప్పటికీ కూడా కుర్ర హీరోలతోటి పోటీ పడుతూ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నటువంటి రజనీకాంత్ మాస్ హీరోగా గుర్తింపు పొందారు. ప్రముఖంగా తమిళ భాష, దక్షిణాది తెలుగు, హిందీ భాషల్లో కూడా ఆయన నటించడం జరిగింది. సరే, వారికి అవార్డు ఇవ్వడం అనేది కొంత వివాదాస్పదమైంది. ఎలక్షన్ టైంలో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ మరొక వారం రోజులు ఉందనగా వారికి అవార్డు ఇవ్వడం కొంత విమర్శలకు తావిచ్చింది. ఏదేమైనప్పటికీ రజనీకాంత్ గారు కూడా ఈ అవార్డుకి అన్ని విధాల పూర్తి అర్హులు కాబట్టి ఆ అవార్డుకి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. కాబట్టి వారికి అవార్డు ఇవ్వడంలో ఎలాంటి వివాదం లేదని నేను భావిస్తున్నాను. సో ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారం లభించలేదు, పలానా వారికి వచ్చి ఉంటే బాగుండు అని మీకు అనిపించింది ఎప్పుడైనా? సో ఒకవేళ ఉన్నట్లయితే పలానా హీరో, పలానా హీరోయిన్, లేదా పలానా డైరెక్టర్, పలానా ప్రొడ్యూసర్కి అవార్డు రావాల్సింది అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే సూపర్ స్టార్ కృష్ణ గారికి ఈ అవార్డు రావాల్సిందని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే కృష్ణ గారు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ హీరోగా పేరు పొందినటువంటి వ్యక్తి. తెలుగు సినీ ఇండస్ట్రీకి అనేక కొత్తదనాలను పరిచయం చేసిన వ్యక్తి. కొత్త టెక్నాలజీ, కౌబాయ్ పిక్చర్స్, జేమ్స్ బాండ్ పిక్చర్స్, తర్వాత 350కి పైగా సినిమాల్లో హీరోగా నటించి మరి తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని వేల మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తిగా, మరి అత్యంత మంచి మనిషిగా, నిర్మాతల పక్షపాతిగా ఉంటూ చక్కటి హీరోగా రాణించడం జరిగింది. సో వారి సినిమా రంగంలో ఎంత సంపాదించారో అదే సినిమా రంగంలో అంత ప్రయోగాలు చేసి పోగొట్టుకున్న, ఏమాత్రము భయపడక మళ్ళీ మళ్ళీ సినిమాలు తీసి హిట్లు, అనేక ఇండస్ట్రీ హిట్లు ఇచ్చినటువంటి వ్యక్తి. సో వారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము లభించాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇలా మీకు ఎవరికైనా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పలానా వ్యక్తి వచ్చి ఉంటే బాగుండేదని చెప్పేసి మీకు అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఈనాటి టాపిక్. సో ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరొక వీడియోతోటి మరొకసారి కలుద్దాము. థ్యాంక్ యూ.